మైసమ్మ మాతా की जय, गायत्री माता की जय, पवन सुत हनुमान की जय, गायत्री माता की जय, भारत माता की जय, भारत माता की जय। హరి వెంచరు చంద్రనగరు. నా పేరు పల్నాటి శ్రీలక్ష్మి. ఇక్కడ నేను చూడబట్టయితే పొలంలో ఉంది మైసమ్మ. 50 సంవత్సరాల నుంచి నాకైతే ఇక్కడ గుర్తు. మరి ఇప్పుడైతే ఇవన్నీ 5 ఎకరాల పొలం ఉంది. హరి వెంచర్ ఇది 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలము ఇప్పుడు 5 సంవత్సరాల కింద ప్లాట్లు అయినాయి. 5 సంవత్సరాల కింద 50 ప్లాట్లు అయినాయి. 50 ప్లాట్లు అయితే ఏం చేస్తుండ్రు వాళ్ళందరూ పొలం జాగా మోరికి వదిలేస్తేనే గవర్నమెంటు వీటికి పర్మిషన్ ఇచ్చిండ్రు 50 ప్లాట్లకు. ఈ జాగా అంతా ప్లేస్ అంతా మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు పొలం వాళ్ళు, హరి వాళ్ళు. అయితే మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేస్తే సంవత్సరం అయ్యే వరకే 50 ఇండ్లకు 30 ఇండ్లు అయినాయి. 30 ఇండ్లు అయితే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అమ్మవారు మధ్యలో వచ్చింది. పొలంలో చింత చెట్టు కింద మైసమ్మ ఉండే. అయితే అప్పుడు మధ్యలో రోడ్లు వచ్చింది. వస్తే ఈ జాగా మళ్ళీ మున్సిపాలిటీకి పోయి మరి మాకు మైసమ్మ ఉంది, మా పొలం మైసమ్మ అని ఆ వెంచర్ వాళ్ళందరూ పోయి మరి అడిగి ఇక్కడ తెచ్చి ఆ రోజు మాకు ఆషాఢ మాసం, రేపు ఆషాఢం అనంగా పోయి మున్సిపాలిటీలో అడిగి వచ్చిండ్రు. అడిగి వస్తే సరైన వాళ్ళు అన్నారు. అంటే ఇక అప్పుడు అమ్మవారి దయ మరి ఏ రూపంగానో ఒక భక్తునికి ఆ ప్రతిమ అనేది అద్దుది రౌతు ప్రతిమ దొరికింది. తెచ్చి ఆషాఢ మాసము ఇక్కడ 4 సంవత్సరాల కింద ఆషాఢ మాసము 2022 20 తారీఖు 7వ నెల. అయితే అప్పుడు అమ్మవారిని ఇక్కడ పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఆషాఢంలో మేకను కోసుకున్నాక మళ్ళీ దసరా అప్పుడు ఏం చేసిండ్రు అంటే అమ్మవారిని అక్కడికి వెళ్ళేసి ఇక్కడ రేకులేసి వెంచరోళ్ళే రేకులేసి మంచిగా అమ్మని ఇటు కూర్చుండబెట్టిండ్రు. తర్వాత మళ్ళీ కూర్చుండబెడితే అప్పుడు అమ్మవారు వాళ్ళు బొట్టు కళ్ళు పెట్టిండ్రు. పెట్టినాక అమ్మవారు నా మనసులో ఏందో అంటే నాకు అమ్మవారిని ఇట్లా పెట్టిండ్రు అని ఆమె నా మనసులో వచ్చి నాకు అలంకరణ చేయవా అమ్మాయిగా నా మనసు అంతా అమ్మ అదే ఇక్కడ వచ్చినప్పుడల్లా నాకు అలంకరణ చేయవా అంటే అప్పుడు నేను ఏం చేసిన అంటే అమ్మవారికి 2 సంవత్సరాలు 24 వరకు నేను నా తాటు ఉన్నాయి కంట్రోల్ చీర కానీ ఇంకెవరైనా భక్తులు ఇస్తే ఆ కంట్రోల్ది కానీ ఏది కానీ 2 సంవత్సరాలు అమ్మవారికి అలంకరణ చేసుకుంటా వారం ఇక్కడ అలంకరణ ఇదంతా చేస్తా. మరి అమ్మ దయ నాది కాదు, అమ్మ ఆ సేవ నాకు భాగ్యం దొరికిచ్చింది. నేను ఆ సేవ చేసుకుంటా. 2 సంవత్సరాలంతా అమ్మవారికి అవే కట్టినా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 26 వరకు 22లో పెట్టినాం. 24 వరకు అట్లుండే 24 నుంచి ఇప్పుడు 26 వరకు భక్తులు ఏదైతే మొక్కుతుండ్రో పిల్లలు కావాలని మొక్కినా పిల్లలు అవుతుండ్రు, ఒక ఇల్లు కావాలని మొక్కినా ఇల్లు అవుతుంది. ఇట్లా పోయేటోళ్ళు మేము ఇక్కడ అందరం కూర్చుంటాము. గల్లీ వాసులం కూర్చుంటే కూడా మేము పాటలు పాడుకుంటే ఏదన్నా కూర్చుంటే వాళ్ళు సప్పుడుకు వస్తారు. వచ్చి అమ్మవారిని చూసి వాళ్ళు మొక్కిపోతారు. ఏ కోరిక అయినా తీరాలంటే ఏ కోరిక మొక్కినా తీరుతుంది. మరి అమ్మ దయాలి అంతా నాది కూడా కాదు. అమ్మ సేవ నాకు దొరికింది, అది నా భాగ్యము. నేనైతే అమ్మ సేవ చేస్తున్నా. మరొక భక్తుడు అమ్మ ముందట చెట్లు కూడా పెట్టాలి 5 రకాలై మంచిది అని యాప, రాగి, మేడి, జువ్వి, మామిడి ఇట్లా అన్ని చెట్లు కూడా పెట్టిండు. దానికి కూడా కొద్దిగానో గొప్పనో నాకు దోసింది ఇంత చెట్లు సాగు చేసుడు, ఇంత రౌతులేసుడు, మళ్ళీ పరిరక్షణ చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అని ఆ పంతులు పెట్టిండు. దానికి కూడా మాకు దోసిన సేవ మేము చేస్తున్నాము. మేమైతే అందరం మంచిగా ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి గల్లీ కూడా అన్ని ఇండ్లు అయిపోయినాయి. జాగా అనేది ఏమి లేదు, ఎవరికి కూడా ఎటువంటి లోటు లేదు. అమ్మవారి దీవెన అందరికి ఉంది. అమ్మ అందరినీ మంచిగా ఉంచుకుంటుంది. ఇక ముందు కూడా అమ్మవారు మంచిగా ఉంచుకొని ఆమె గుడి కట్టించుకొని మంచిగా అమ్మవారు గుడి కట్టించుకొని ఇంకా మాకు మంచిగా దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నా.